Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమి సర్కార్కు చావు దెబ్బ కొట్టిన కొలికపూడి. ఇంతకాలం విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గొడవ పడుతూ వచ్చారు. ఇద్దరి మధ్య విభేదాలు టీడీపీకి నష్టం తెస్తున్నాయనే ఆవేదన ఆ పార్టీలో కనిపించింది. అయితే తాజాగా కొలికపూడి రిజర్వేషన్ల కేంద్రంగా చేసిన తీవ్ర ఆరోపణలు మాత్రం కూటమి ప్రభుత్వానికి భారీ నష్టం కలిగించేలా ఉన్నాయి. మరి ముఖ్యంగా ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కొలికపూడి దళితులకు ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర జరుగుతోందని ఆరోపించడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే రిజర్వేషన్లు లేకుండా చేస్తారని ఆరోపిస్తే దళితులు భయపడకుండా ఎలా ఉంటారనే ప్రశ్న ఎదురవుతోంది. కొంతకాలంగా దళితులు క్రిస్టియన్ల వ్యవహారంపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. దళితుల్లో అత్యధికులు క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారని, అలాంటి వారు ఎస్సీలు కాదనే వాదనను టీడీపీకే చెందిన ఒక ప్రజాప్రతినిధి బలంగా వాదిస్తున్నారు. ఈ క్రమంలో క్రిస్టియన్ మతమా లేక ఎస్సీ రిజర్వేషనా, రెండింటిలో ఏది కావాలో తేల్చుకోవాలంటూ సదరు కీలక ప్రజాప్రతినిధి హెచ్చరిక చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరులో దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్తో సభ నిర్వహించారు. ఈ సభలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో దళితుల రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో దళితులంతా క్రైస్తవులే అనే ప్రచారాన్ని ముందుకు తెచ్చి వాళ్ళ రిజర్వేషన్లు తొలగించే కుట్ర జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్యే ఆరోపించడం కలకలం రేపుతోంది. తిరువూరు నియోజకవర్గంలో సుమారు 70,000 మంది దళిత క్రైస్తవులు ఉన్నారని, వారి తరఫున ఇక్కడికి వచ్చానని అన్నారు. ఒక్క తిరువూరులోనే 70,000 మంది దళిత క్రైస్తవులు ఉంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎంతమంది ఉంటారో అంచనా వేసుకోవచ్చు. కొలికపూడి కామెంట్స్తో కూటమి ప్రభుత్వానికి భారీ దెబ్బ అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రతి దళితుడు వ్యతిరేకమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది. ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందన్న ఆందోళన దళిత ప్రజాప్రతినిధుల్లో నెలకొంది.